రీసెంట్గా నేను నాన్ ఏసీఎస్ కింద ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో నా ప్రొఫైల్లో చూస్తే కంప్లీట్గా సార్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీసే ఎక్కువ ఉన్నాయి. నేను ఐఐఎంలో ఎంబీఏ చేశాను బికాజ్ ఆఫ్ సార్స్ ఎంకరేజ్మెంట్ అండ్ సార్ యొక్క పర్మిషన్స్. సార్ నన్ను ముందుండి నువ్వు చేయి అని చెప్పడం, ఇట్ వాజ్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది సార్ లేకుంటే బహుశా అంత ఈజీగా నాకు దొరకకపోయేది అవకాశము. సెకండ్, చాలా స్పెషల్ ఆడిట్స్లలో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. దాంట్లో ఆ స్పెషల్ ఆడిట్లో చాలా మంచి పేరు వచ్చింది, ప్లస్ నాకు చాలా నాలెడ్జ్ బ్రాడర్ అయింది. సో పర్సనల్గా అది ఇంపార్టెంటే నాకు. అండ్ రీసెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా సార్ నాకు చాలా గైడ్ చేశారు. హీ వాజ్ లైక్ ఏ ఫాదర్. మా ఫాదర్ 2011లో చనిపోయారు, కానీ నేను డిపార్ట్మెంట్నే కంప్లీట్గా నా ఫ్యామిలీ అనుకొని ఉన్నా. సో ఆ ఫ్యామిలీలో నాకు సార్ ఫాదర్ లాగా ఉన్నారు. అండ్ సార్ ఇంకా నెక్స్ట్ అంటే ఫస్ట్ నుంచి రారు అంటే ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ మిస్సింగ్ మై ఫాదర్. సో హోప్ఫుల్లీ అయినా ఏదో ఒక రోజు ఒక పెద్ద లీడర్కి ఈ ఫెలిసిటేషన్ రిటైర్మెంట్ అనేది కామన్ ఇన్ హిజ్ లైఫ్. మేబీ ఆయనకి ఇది చాలా గ్రాండ్ సెరమనీ, ఎందుకంటే సార్ ఒక డిపార్ట్మెంట్ని ఒక హైయెస్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి ఇంకా పైకి తీసుకెళ్ళాలంటే ఇంకా చాలా వర్క్ చేయాలి, అంటే వీ నీడ్ టు పుట్ మోర్ వర్క్. సో ఆ లెవెల్కి తీసుకెళ్లారు సార్. అండ్ ఇట్ ఈస్ రియలీ ఒక బ్యూటిఫుల్ ఎగ్జిట్ అనే చెప్పాలా. హీ గాట్ ఆల్మోస్ట్ ఆల్ ద రికగ్నిషన్ ఇన్ ద డిపార్ట్మెంట్. దీనికంటే ఇంకా మించి డిపార్ట్మెంట్లో పెద్ద రికగ్నిషన్స్ అంటే రావాలంటే చాలా కష్టపడాలి. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నా లైఫ్లో సర్వీస్ లైఫ్లో నాకు చాలా కాంట్రిబ్యూట్ చేశారు, ప్లస్ అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ గైడెడ్ మీ. ఐ పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. అండ్ మీరు చాలా ఇప్పటి నుంచైనా చాలా ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నా.